హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేషన్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చు నాయక్. ఇవాళ ఫీల్డ్ వర్క్లో భాగంగా మనం కోవెలకుంట్ల సరౌండింగ్లో ఉన్నటువంటి కాశీపురం అనే విలేజ్కి వచ్చాము. ఇది వచ్చేసి నంద్యాల జిల్లా కదా? ఓకే, ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందరూ. దాదాపు ఇక్కడ జయరాం వచ్చేసి గత 4-5 సంవత్సరాల నుంచి ఫాలో అవుతా ఉన్నారు రైతు. అలాగే మన మీ పేరు రఘురామరెడ్డి. అలాగే మన ఫాలోవర్స్ అందరూ ఉన్నారు. సో వీళ్ళు వచ్చేసి రీసెంట్గా నల్ల తామర వచ్చినప్పుడు ట్రాజెంటా స్ప్రే చేస్తున్నారు అందరూ, అవునా? సో దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ మిరప పంటలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి రైతు మాటల్లోనే మనం తెలుసుకుందామండి. చెప్పండి అన్న, మీరు ట్రాజెంటా స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతా ఉంది? ట్రాజెంటా స్ప్రే చేసి నేను 25 రోజులు దాచాను సార్. ఓకే, యాక్చువల్గా స్టార్టింగ్లో నేను ఒక వీడియో పెట్టాను. ఇంట్లో ఉండి మాట్లాడుకుంటూ అన్న రైతు ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు నాయక్ గారు ఇలా ట్రాజెంటా మందు బాగుందండి అని చెప్పేసి రివ్యూ చెప్తా ఉన్నప్పుడు వీడియో తీసుకుంటుంది. ఆ వీడియో వచ్చేసి నేను యూట్యూబ్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరిగింది. అది వచ్చేసి 30-40 వేల వ్యూస్. అందులో చాలామంది రైతులు తనని ఫోన్ చేసి అడిగారు. కనీసం ఉంటే ఒక 300 మంది తక్కువ ఫోన్ చేసిన సార్ రైతులు, కనీసం 300 మంది. సో మీకు ఎలా అనిపించింది ఒకసారి చెప్పు. బాగుంది కాబట్టి సార్ ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పాను, కొట్టుకోని చెప్పింది సార్. ఓకే, ఏమేమి తేడాలు గమనించినారు ట్రాజెంటా స్ప్రే? ట్రాజెంటా చేసినాక పూత ఎక్కువ వచ్చింది సార్. నల్లి అనేది ఉరుగు కనపలేదు, పూతలో పురుగు కనపలేదు, నల్లి కనపలేదు. రెండు కంట్రోల్ అయినాయి సార్. అంటే మీరు స్టార్టింగ్ లో అది స్ప్రే చేయాలని ఎలా అనిపించింది మీకు? లేదు సార్, పోయినాము నేను రమణని, ఆయన ఇద్దరు పోయి ఒక్కలు అడుగుతానే ట్రాజెంటా చెప్పి తీసుకొచ్చాం, స్ప్రే చేసింది సార్ అంతే. ఓకే, అప్పుడు నల్లి ఉండేనా? నల్లిండే సార్. నల్లి ఎంత శాతం ఉండే అప్పుడు? దండిగానే సార్, చెట్టు కూడా సన్నగా నల్లిండే, పెద్ద ఎకరాలే. ఓకే, ఇది వచ్చేసి 80 రోజుల పంటే కదా? అంటే వర్షం అప్పుడు తుఫాన్ టైంలో వేసారు. సన్న మొక్క సార్, అప్పుడు సన్న మొక్క. సో మీది 1 మంత్ లేట్, మీదే 1 మంత్ ముందు కదా? ఓకే, మీరు పండు తెంపుతా ఉన్నారు ఆల్రెడీ. ఎకరానికి ఎంతమంది కూల్ అవుతారు ఇప్పుడు? దాదాపు 150 మంది అట్లా కావచ్చు, 150 మంది కావచ్చు. ఓకే, అయితే మీరు ఏమేమి తేడాలు గమనిస్తున్నారు ట్రాజెంటా స్ప్రే చేసి? ట్రాజెంటా స్ప్రే చేసినప్పుడు పూతలో పురుగు ఉరలేదు సార్. ఓకే, ఎర్రనల్లి ఉరులేదు, పూత విపరీతంగా పూత వచ్చింది సార్. పూత విపరీతంగా వచ్చింది, కాపు కనిపిస్తూనే ఉంది, చాలా పై వరకు కొనలు కూడా. పూత కూడా మధ్యాహ్నం 1 గంట అవుతా ఉంది, పూత బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంది. ఏమి ఆ తర్వాత మీరు చెప్పండి అన్న, మీరు స్ప్రే చేసి మన జక్రయ్య గారు, జక్రయ్య అంటారు, జయరామ్ గారు, మేము జయరామ్ అని పిలుస్తూ ఉంటాం లోకల్ గా జక్రయ్య. చెప్పండి మీరేమంటారు? నమస్తేనా. నమస్తే అన్న. నాకు 2-3 సంవత్సరాల నుంచి బాగా పరిచయం అయినా, ఎక్కువ ఫాలో అవుతుంటాను. ఎన్ని ఎకరాలు వేస్తారు మీరు మిరప పంట? 8 ఎకరాలు వేసిన. ఓకే, 8 ఎకరాలకు నేను ట్రాజెంటా స్ప్రే చేసినాను, బాగానే ఉంది. కాకపోతే నేను ఫస్ట్ చేసిన తప్పు ఏదంటే విల్టుకు మీరు చెప్పినట్టు గంభీర్ ప్లస్ వాడలే. అది అయిపోద్దు, నేను నష్టపోతున్నా. అది వాడుంటే బాగుండే. చాలా వరకు చెప్పాము, వీడియోలు చేసాము, వాడుకోండి అని చెప్పేసి. వాడుకున్న వాళ్ళకి బాగానే ఉంది. ఓకే, అంటే ఎంత పోయింది విల్టు వల్ల మీది పొలం? 1.5 ఎకరాల